హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మొన్న పెట్టిన వీడియోలో అయితే కట్ వర్క్ ఎలా కట్ చేయాలో నేనైతే చూపించాను. ఈరోజు అయితే కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే కట్ వర్క్ అయితే ముందుగానే మనం ఇలా ముందుగా అంటించేసుకున్న తర్వాత మధ్యలో మనం షోల్డర్ దగ్గర టాకా పెట్టుకొని మధ్యలో కట్ చేసుకున్న దాన్ని కూడా టాకా అయితే ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చేసి మధ్యలో ఒక కుట్టు, ఎందుకంటే ఈ కుట్టు అనేది మనకి అటు ఇటు సైడు అటెంత క్లాత్ ఉందో ఇటెంత క్లాత్ ఉందో చూసుకొని మధ్యలో ఒక సైడ్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత తీసిన తర్వాత మనం జరగకుండా కట్ వర్క్ అనేది లోపలికి ఎక్స్ట్రా తక్కువ రాకుండా నేనైతే రౌండ్గా ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా ఇలా వేసినట్లయితే కట్ వర్క్ అనేది మనకి ఎటు కదలకుండా ఉంటుంది, ప్లస్ మనం ఈజీగా తిప్పుకోవటానికి కూడా బాగుంటుంది అనమాట. మనం తిప్పుకున్న ఒకవేళ లోపల క్లాత్ పడకుండా ఈజీగా ఉంటుంది. ఇది సింపుల్ పద్ధతి. ఈ టిప్ చూసారు కదా, ఎంత నీట్గా ఉంది, ఎంత క్లారిటీగా ఉందో. అలా అయితే ఇటు సైడ్ మనం ఇంకా కట్ వర్క్ అనేది నీట్గా మనం ఇటు జరుపుకున్నా సరే లోపల క్లాత్ అనేది పడదు, తక్కువ రాదు ఎక్కువ రాదనమాట. నీట్గా కట్ వర్క్ అనేది సింపుల్గా అతి సింపుల్గా వస్తుందన్నమాట. అలా ఉంటుందన్నమాట కట్ వర్క్. మనం స్టిచ్ చేసే విధానం కూడా ఈజీగా ఉండాలి, ప్లస్ కష్టం అనేది ఉండకుండా ఇలా ఈజీ పద్ధతిలో అయితే మనం కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం లెఫ్ట్ హ్యాండ్తోనే మనం ఏదైనా సరే తిప్పాల్సి ఉంటుంది. అలా తిప్పుకుంటా కుట్టుకుంటా ఉంటేనే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఫాస్ట్లో పెట్టేశాను. మొత్తం పెట్టాలంటే వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ మొత్తం కట్ చేసుకోవాలంటే మధ్యలో క్లాత్ అంతా 1 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కట్ వర్క్ అనేది నేను డైరెక్ట్గా లైనింగ్ పీస్కే బకరాన్ని అయితే అటాచ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కింద పీచు మందంగా ఉంది, పైన లైనింగ్ కూడా కొంచెం మందడితే తీసుకున్నాను అనమాట. అలా తీసుకొని ఇలా అయితే కుట్టేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకొని ఇచ్చేసుకోవాలి. తిరగలు తీయాలన్నమాట. నాకైతే తిరగలు తీసే వీడియో అయితే స్కిప్ అయిపోయింది, ఎందుకంటే వీడియో స్టాప్ అయిపోయిందని నాకు కూడా తెలియదండి. ఈ నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో అలా అయితే చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కూడా అంతే అనమాట. హ్యాండ్స్ కూడా కింద జరగకుండా మనం అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందో మీకు చెప్పాను కదండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం తిరగలు తీసి మనం టాకాలు అయితే కొంచెంగా అంటే కుట్టుకి అతి దగ్గరలో ఇవ్వాలన్నమాట. అలా దగ్గరగా ఇస్తేనే మనకి పేజింగ్ అనేది బాగా తిరుగుతుందనమాట. నేనైతే బక్రం వాడతానని మీకు ముందే చెప్పాను. బక్రం అయితే నేను యూజ్ చేస్తాను కట్ వర్క్కి. మన కట్ వర్క్ నిల్చోవాలన్నా, కట్ వర్క్ అనేది క్లారిటీగా నిలబడాలన్నా ఇలా అయితే ఇవ్వాలన్నమాట. ముందు కుట్టేసుకున్న తర్వాత నేనైతే ఇలా అయితే కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇందులో అయితే నేను ఈ వీడియోలో అయితే తిరగలు తీస్తున్నాను అనమాట. తిరగలు తీసేదైతే ఉందన్నమాట. చూడండి, ఫస్ట్ వీడియోలో అయితే స్కిప్ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా ఇలా అయితే రెడీ చేసుకోవాలి కట్ వర్క్ అనేది. కట్ వర్క్ అనేది హెవీగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు అనమాట. అలా ఉండాలన్నమాట. చూసారు కదా, మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయింది. కట్ వర్క్ అనేది ఇలా అయితే రెడీ చేసుకోవాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయన్నమాట. నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.